ఈ వీడియోకి 2000% తప్పది, కష్టాలు పడాలి బ్రో. వీడియో సరిగ్గా రాలేదు. ఎందుకు ఏమైంది అని తెలియాలంటే మీరు వీడియో లాస్ట్ వరకు చూడండి. స్టోరీ మొత్తం చెప్పాను. హలో అండి అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? అయితే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు తప్పకుండా కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఎక్కడికి వెళ్తున్నానో అని చూస్తున్నారా? సో డేసిలీషియస్కి వచ్చాము. ఎందుకో మీకు ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది. మనం ఆల్ఫాబెట్ వ్లాగింగ్ చేస్తున్నాం కదా. ఆల్ఫాబెట్ వ్లాగింగ్లో కే లెటర్ దగ్గర ఉన్నాము. కే ఫర్ కొరియన్ స్ట్రీట్ ఫుడ్ ఆర్ కొరియన్ ఫుడ్ చేద్దామని డేసిలీషియస్కి వచ్చాను. అయితే దాని తర్వాత నాకు వచ్చిన ఐడియా ఏంటంటే కొరియన్ స్ట్రీట్ ఫుడ్ అయితే వుడా పార్క్లో కొరియన్ స్ట్రీట్ ఫుడ్ ట్రక్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళాము. అండ్ అలానే అది కంపేర్ చేద్దాం గాజువాకలో అని చెప్పి. గాజువాక డేసిలీషియస్ బజ్జీ ఉంది కదా, సో ఆ రెస్టారెంట్కి అయితే వచ్చాము. కొరియన్ ఫుడ్ అక్కడ టోటలీ ఉంటుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. డేసిలీషియస్ బజ్జీకి ఇదే నేను ఫస్ట్ టైం వెళ్ళటం కాదు, చాలాసార్లు వెళ్ళాను. అక్కడ నాకు కొరియన్ ఫ్రైడ్ చికెన్ అంటే చాలా ఇష్టం. అండ్ ఆల్సో చీజ్ బాల్స్ కూడా చాలా బాగుంటాయి. సో ఇక్కడ అండ్ వుడా పార్క్లో సేమ్ ఆర్డర్ చేశాను కంపేర్ చేద్దామని చెప్పి టేస్ట్. అండ్ ర్యామన్, ఇది ర్యామన్లో ఎగ్ చికెన్ ఆబ్వియస్లీ అక్కడ సేమే ఉంది మ్యాక్సిమం. అండ్ ఆల్సో చికెన్ చీజ్ డాగ్ ఆర్డర్ చేశాము. చాప్ స్టిక్స్తో తిందాం అనుకున్నాను, అది రావట్లేదు. సో ఆబ్వియస్లీ ఫుల్గా నవ్వుకున్నాను. నాకు యాక్చువల్లీ చాప్ స్టిక్స్తో తినడం వచ్చు, బట్ ఐ డోంట్ నో ఎందుకు ఆ రోజు అలా అయ్యింది అని అసలు తీయలేకపోయాను. బట్ ఫైనలీ నేను తీసి తిన్నాను. అండ్ అలానే నా స్టూడెంట్స్ కూడా వచ్చారు నాతో పాటు. సో ఫుల్గా జోకులు వేసుకొని తిన్నాము. బేసిక్గా నాకు కొరియన్ సిరీస్ నాలెడ్జ్ అంతా బయటకు తీస్తున్నాను అని చెప్పాను. ఎందుకంటే కొరియన్ సిరీస్ బాగా నేనైతే చూస్తాను, చాలామందికి నచ్చదు బట్ నేనైతే చూస్తాను. అండ్ ఇది ఫస్ట్ స్టార్టింగ్ ఏం చేశాను, డైరెక్ట్గా తినేసాను మిక్స్ చేయకుండా. బేసిక్గా అది మిక్స్ చేయకుండా తింటే కారంగా ఉంటుంది. అక్కడ వాళ్ళు చెప్పారనమాట మిక్స్ చేయాలి అని చెప్పి. తర్వాత అవును కదా మర్చిపోయాను అని చెప్పి మిక్స్ చేసి తింటున్నాను అనమాట. టేస్ట్ అయితే నాకు ర్యామన్ రెండు దగ్గర సేమ్ అనిపించింది. అంత డిఫరెన్స్ ఏం లేదు. కానీ ఏది బాగుంటుంది, ఏదో ఒక్కటే చూస్ చేయాలి అంటే నేను ఇక్కడదే చూస్ చేస్తాను. ఎందుకంటే చాలా సాఫ్ట్గా సన్నగా చాలా బాగున్నాయి ఇక్కడ నూడిల్స్, నాకు నచ్చినాయి అక్కడికన్నా. ర్యామన్ టేస్ట్ చేసేసాక కొరియన్ చీజ్ డాగ్ టేస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే అక్కడ సేమే కదా. అండ్ మీరు లాస్ట్ వరకు చూస్తే ఆ వీడియోస్ కూడా తెలుస్తుంది. బట్ నేను ఎంత స్ట్రగుల్ అయ్యానంటే వీడియో తీయడానికి, అసలు ఘోరమైన స్ట్రగుల్ గైస్. సో లాస్ట్ వరకు చూడండి, అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నాకు కొరియన్ చీజ్ డాగ్ అయితే అక్కడికన్నా నాకు ఇక్కడే చాలా అంటే చాలా బెటర్, చాలా బాగుంది కూడా అక్కడికన్నా ఇక్కడే. కొరియన్ చీజ్ డాగ్ అయిపోయినాక కొరియన్ శాండ్విచ్ ట్రై చేశాను. అండ్ ఇది కూడా టేస్ట్ చాలా క్రంచీగా చాలా సాఫ్ట్గా లోపల నుంచి చాలా అంటే చాలా బాగుంది. అంటే నేను ఏదో టీవీలో చూసి చెప్తున్నట్టు ఏం కాదు, నిజంగా నేను టేస్ట్ చేశాను, నాకు అదే నచ్చింది. అంటే ఇక్కడ డేసిలీషియస్ బజ్జీలోనే నచ్చింది. అక్కడైతే నాకు ఏంటో అంత క్రిస్పీగా అనిపించలేదు, అంత క్రంచీగా అనిపించలేదు. ఆ టేస్ట్ కూడా ఓకే నాకు ఓవర్ రేటెడ్ అనిపించింది. అండ్ ఇదైతే చాలా అంటే చాలా బాగుంది గైస్ కొరియన్ చీజ్ డాగ్. అండ్ అలానే కొరియన్ శాండ్విచ్ అనేది కొరియన్ స్ట్రీట్ ఫుడ్ ట్రక్ కన్నా వుడా పార్క్ ఆపోజిట్లో ఉన్నదానికన్నా ఇక్కడ డేసిలీషియస్ బజ్జీ గాజువాకలోనే చాలా అంటే చాలా బాగుంది. మొన్న వుడా పార్క్ ఆపోజిట్లో ఉన్న కొరియన్ స్ట్రీట్ ఫుడ్కి వెళ్ళాము. సేమ్ అక్కడ కూడా ర్యామన్ చికెన్ డాగ్ అండ్ కొరియన్ శాండ్విచ్ ఆర్డర్ చేసాము. నాకు డెఫినెట్గా కొరియన్ కార్న్ డాగ్ అండ్ అలానే శాండ్విచ్ అయితే నచ్చలేదు. ర్యామన్ అయితే అక్కడ సేమ్ ఉంది, సేమ్ క్వాలిటీ సేమ్ ఎవ్రీథింగ్ సేమ్ ఉంది, క్వైట్ గుడ్. అండ్ ఇక్కడ శాండ్విచ్ ఈ చికెన్ చీజ్ డాగ్ అయితే నెక్స్ట్ లెవెల్. యూ షుడ్ ట్రై ఇట్. సో ఎవరైనా వచ్చి ర్యామన్ ఇక్కడ టేస్ట్ చేయాలన్నా టేస్ట్ చేయండి. అండ్ మస్ట్ అండ్ షుడ్ కొరియన్ ఫ్రైడ్ చికెన్, చీజ్ బాల్స్ అండ్ కొరియన్ శాండ్విచ్ అండ్ చీజ్ డాగ్, చికెన్ చీజ్ డాగ్ క్రేజీ ఉంది కదా. అక్కడైతే ఫుల్ కుట్టేసుకొని జాతరకు వస్తారు. మాకు అసలు కుర్చీలు కూడా దొరకలేదు కూర్చోడానికి అసలు. అక్కడైతే ప్రశాంతంగా విశాలంగా ఉంది.
టేబుల్ కూడా ఉంది. ఆ 3 ఇట్లా ఒళ్ళో పెట్టుకొని నెక్స్ట్ పెడతాం వస్తే ఆ దోరణాలన్నీ నాకు ఆ బ్యాక్ సైడ్ ఒక బాబు ఉన్నారు చూసాడా, వాడు మేమేం చేస్తున్నాం ఏంటి అని ఎవ్రీ టైం వచ్చి చెక్ చేస్తూ ఉన్నాడు. బట్ దట్స్ ఓకే, అందరికీ వింతగా ఉంటుంది కదా ఫుడ్ ముందు కెమెరా పెట్టుకొని ఇలా మాట్లాడుకొని చేస్తుంటే. అండ్ మేము కూడా కబుర్లు చెప్పుకొని మంచిగా అక్కడ తినేసి వెళ్ళిపోయాం. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఉడా పార్క్ దగ్గర కొరియన్ స్ట్రీట్ ఫుడ్ ఉంటుంది కదా ట్రక్. సో అక్కడికి వచ్చాము. ఇది ఇక్కడైతే సిస్టమ్ ఫస్ట్ టోకెన్ తీసుకొని ఆ టోకెన్ డబ్బులు పే చేసిన తర్వాత ఆ టోకెన్ తీసుకొచ్చి ఫ్రంట్కు తీసుకొచ్చి ఆ ఫుడ్ ట్రక్లో ఇస్తే అప్పుడు ఫుడ్ అనేది ఇస్తారనమాట. లిటరలీ గైస్ ఎంతసేపు నించున్నానంటే అక్కడ ఆ టోకెన్స్ పట్టుకొని నిజంగా చాలా కష్టంగా అనిపించింది. అంటే అంతసేపు నిల్చొని అంతమందిలో బ్యాలెన్సింగ్ లేకుండా అది ఎప్పుడు ఇస్తారు ఏంటి అని చూస్తూ చాలా చిరాకేసింది నాకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఆ ఫుడ్ కూడా అట్లా చిన్న చిన్న ప్లేట్స్లో వేసిస్తున్నారు. నేను అక్కడ కూర్చోడానికి చైర్స్ ఎత్తుక్కోవడానికి ఒక యుద్ధమే చేశాను, ఒక రకంగా కనిపించలేని యుద్ధం చేశాను. చూడండి ఎంతమంది క్రౌడో, నాకు అర్థం కాలేదు ఎందుకు ఇంతమంది క్రౌడ్ ఉన్నారు ఏంటి అని చెప్పేసి. అండ్ ఆల్సో లైవ్గా కుక్ చేస్తున్నారు. ఇది ట్రక్ కాబట్టి రెస్టారెంట్ టైప్ కాదు కాబట్టి. చెప్పాను కదా మన ముందే కొంచెం కుక్ చేస్తున్నారు అని చెప్పి. సో ఈ వీడియో తీయడానికి కూడా నేను ఎగిరి తీశాను వీడియో కూడా. అంతమందిలో కొరియన్ శాండ్విచ్ చేస్తున్నారు ఇక్కడ. బాగానే అంత ఫుడ్ అయితే ఓకే, మరీ అంత వర్స్ట్గా అయితే లేదు. కానీ అంత వెయిటింగ్, అంతమంది క్రౌడ్ నాకైతే చాలా అంటే చాలా చిరాకు వేసింది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లైటింగ్ లేదు, కూర్చోడానికి ఏం లేవు సరిగ్గా. చాలా అంటే చాలా ఇదిగా అనిపించింది. ఇక్కడ కూడా రామెన్ అండ్ అలానే కొరియన్ చికెన్ చీజ్ డాగ్ అండ్ అలానే కొరియన్ శాండ్విచ్ ఆర్డర్ చేసాము. ఇక్కడ ఆర్డర్ చేసి అంటే ఇక్కడ తిన్నాకే అక్కడ వీడియో అయితే తీసాం మేము. అండ్ అక్కడ కూర్చొని నా తిప్పలు చూడాలి అసలు. ఒక చేత్తో అది పట్టుకొని ఒక చేత్తో ఇది తింటూ, బట్ అడ్జస్ట్ అవ్వాలి కాబట్టి అడ్జస్ట్ అయ్యాను. కానీ అంత కంఫర్టబుల్గా అయితే లేదు. కానీ నేను అదే ఫస్ట్ టైం కదా కొరియన్ ఫుడ్ టేస్ట్ చేయడం. సో ఇన్ని చూసాక చికెన్, ఎగ్, ఇంకా బ్రోకలీ అన్నీ వేశారు. సో ఇవి చూసాక ఏంటి అసలు ఇలాంటి ఫుడ్ నేను ఎప్పుడు తినలేదు, ఏంటి ఇలా ఉన్నాయి. క్యారెట్ కూడా వేశారు, ఏంటి ఇలా ఉంది అసలు తినగలనా లేదా అనుకున్నా. బట్ ట్రై చేశాక ఐ లవ్ లైక్ కొరియన్ ఫుడ్ అనిపించింది. ట్రై చేశాక అయితే మరీ అంత వర్స్ట్గా తినకుండా ఉండేలాగా అయితే ఏం లేవు. నేనైతే చెప్పాను కదా ఇక్కడ నూడిల్స్ అయితే అక్కడికన్నా కొంచెం రియల్ కొరియన్ నూడిల్స్ ఎలా ఉంటాయో అలా ఉన్నాయి. మామూలుగా గాజువాకాలు అయితే కొంచెం సన్నగా ఉన్నాయి, అదే డిఫరెన్స్. అండ్ కానీ నాకు గాజువాకాలు అయితే నచ్చింది, చెప్పినట్టు 1% ఎక్కువ. అండ్ నాకైతే ఇక్కడ కూడా ఓకే తినొచ్చు వెళ్ళి. కానీ ఓవర్ రేటెడ్, మరీ అంత క్రౌడ్ అవసరం లేదేమో, అంత ఓవర్ రేటెడ్ అనిపించింది నాకు. నెక్స్ట్ వచ్చేసి కొరియన్ చీజ్ డాగ్. ఇది కూడా చాలా బాగుంది ఇక్కడ, కానీ ఇక్కడ కన్నా గాజువాకలో చాలా బాగుంది. అండ్ ఇది కొంచెం ఏమైందంటే మేబీ మేము లేట్గా తినడం వల్ల ఏమో నాకు తెలియదు, కానీ అంత క్రిస్పీనెస్ అయితే నాకు కనిపించలేదు. అండ్ అలానే అక్కడ ఏం చూస్తున్నానంటే నేను ఫస్ట్ టైం కదా కొరియన్ చీజ్ డాగ్. డెలిషియస్ బజ్జీలో తిన్నా సరే ఎప్పుడు కొరియన్ ఫ్రైడ్ చికెన్ తినేదాన్ని, ఇలా చీజ్ డాగ్స్ అవి తినేదాన్ని కాదు. అండ్ ఇదే ఫస్ట్ టైం కదా నేను చీజ్ డాగ్ తినడం. అట్లా చీజ్ వస్తుందేమో చూపిస్తారు కదా చీజ్ వచ్చేలాగా, సో అలా చీజ్ రాలేదు. కొరియన్ చీజ్ డాగ్ అంటే చీజ్ వస్తుంది అనుకున్నా, అలా చూసేసరికి రాలేదు. బట్ ఇది కూడా టేస్ట్ ఓకే. దీని తర్వాత కొరియన్ శాండ్విచ్, ఇది కూడా బాగుంది. కానీ యూ ఆల్రెడీ నో దట్ రైట్, గాజువాక కన్నా ఇక్కడైతే నాకు మంచిగా అనిపించలేదు, కానీ తినొచ్చు. అదే డెలిషియస్ బజ్జీలో తింటే అది మంచిగా ఉంటుందేమో సిటీలో నాకు తెలిసి, దానికన్నా దీనికి ఎక్కువ మంది వెళ్తారేమో. కానీ అది గాజువాకలో ఉంది, ఎవరికో తెలియదేమో. సో ఏమో మరి, నాకైతే ఇది కొంచెం ఓవర్ రేటెడే అనిపించింది. మీ ఒపీనియన్ ఏంటి నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ నేను ఒక స్టోరీ చెప్తాను. దీనికి వచ్చే స్టోరీ ఏమైందంటే, దీనికి వచ్చే ముందు నేవీ డే అయ్యింది. సేమ్ నేవీ డే రోజే వెళ్ళామన్నమాట మేము. నేవీ డే
సెలబ్రేషన్స్ చేస్తున్న రోజు ఫస్ట్ బీచ్ రోడ్డుకి వెళ్ళి అలా వెళ్దామని వస్తే బీచ్ రోడ్డుకి వెళ్ళాము. బీచ్ రోడ్డుకి వెళ్తే అక్కడ బీచ్ రోడ్ బ్లాక్ చేస్తారు వెళ్ళే వే. ఇంకా నా తిప్పలు చూడాలి, నేను రోడ్డు మర్చిపోయాను. అసలు మొత్తం డైవర్షన్స్ పెట్టేశారనమాట. డైవర్షన్స్ పెట్టేయడం వల్ల ఏంటంటే నేను కన్ఫ్యూజ్ అయిపోయి రోడ్స్ అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ వాల్తేరు నుంచి మళ్ళీ రివర్స్లో వచ్చి అసలు చాలా అంటే చాలా అసలు ఎందుకు ఆల్మోస్ట్ నేను స్కూటీ మీద డైవర్షన్స్ పెట్టడం వల్ల ఆల్మోస్ట్ గంటన్నర బండి మీద తిరిగాను గైస్. అసలు ఎంత బాధ అనిపించిందంటే వెళ్ళిపోదాం ఇంటికి, ఇంకా చెయ్యొద్దు అన్న స్టేజ్లో మళ్ళీ ఆ డెస్టినేషన్కి అయితే వెళ్ళాను. నిజంగా అయితే ఆ రోజు అసలు నా తిప్పలు చూడాలి, నిజంగా ఏడుపు వచ్చింది గైస్. లిటరలీ అంత బాధ అనిపించింది. అక్కడికి తీరా మోసి వెళ్ళి చూస్తే పోనీ ఏమన్నా వర్త్ అంటే నో, నాకైతే వర్త్ అనిపించలేదు. సో అలా అక్కడ మిగిలింది కూడా తినేసి వచ్చేసామన్నమాట. అండ్ ఆ నేవీ డే కూడా నేను వేస్తాను మళ్ళీ ఎండింగ్లో. స్టార్టింగ్లో వేసా కదా, మళ్ళీ ఎండింగ్లో కూడా వేస్తాను. అంతగానం స్ట్రగుల్ అయ్యాను అనమాట ఈ వీడియో తీయడానికి. అండ్ అలానే ఈ ఎడిటింగ్ చేయడానికి అయితే నాకు నిజంగా లిటరలీ 1.5 2 months పట్టింది గైస్. ఈ రోజుకి 2 months అయింది నేను వీడియో తీసి అండ్ ఇప్పుడు ఎడిటింగ్ చేస్తున్నాను. నిజంగా వాయిస్ ఓవర్స్ అన్నీ ఇచ్చుకొని చేయాలి అని నాకు లేదు. ఆల్రెడీ అక్కడ ఫోన్లో రికార్డ్ చేసుకుంటున్నాను. ఆ ఆడియోస్ అవి సరిగ్గా లేవు. అవన్నీ మ్యాచ్ అని నాకు తలకు ప్రాణం తోక్కొచ్చింది గైస్. ఇంక అందుకే ఇదంతా కాదని చెప్పి నేనే వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను. సో నిజంగా అంటే నిజంగా అంత స్ట్రగుల్ అయ్యాను ఈ వీడియో కోసం. నాకే తెలుసు ఎంత స్ట్రగుల్ అయ్యానో. అండ్ చెప్పాను కదా, ఇంకొకటి అయింది, నాకు కంట్లోకి వెళ్ళిపోయింది గైస్. అదేంటంటే కొరియన్ శాండ్విచ్ నా ఒళ్ళో పెట్టుకుంటే కింద పడిపోయింది. సో దానివల్ల నా హ్యాండ్కి తగిలి నేను చూసుకోకుండా కంట్లో పెట్టుకుంటే అది మండింది. నా ఫేస్ చూడండి ఇక్కడ ఎలా అయిపోయిందో, ఫుల్ టైర్డ్ అయిపోయాను కదా. అది టైర్డ్నెస్ కాదు, అదేంటంటే ఒక రకమైన సిక్నెస్. ఇదిగో చూడండి రెడ్గా అయిపోయింది అయ్యి. సో ఫుల్ వాటర్ వచ్చేసింది. చాలా అంటే చాలా కష్టపడ్డాను ఈ వీడియో తీయటానికి. రోజైతే ఏది సరిగ్గా జరగలేదు గైస్. ఆ ట్రాఫిక్ అలానే ఉండింది, డైవర్షన్స్ పెట్టారు, అక్కడ రోడ్ బ్లాక్ చేశారు, మళ్ళీ రిటర్న్ తిరిగి వెళ్ళాను. అసలు ఎంతంటే అంత కష్టమైంది. సో అదంతా కంప్లీట్ చేసుకొని ఇక్కడ అలా బయటకు వస్తుంటే రెడ్ అండ్ చెర్రీ అని చెప్పేసి ఒక స్టాల్ కనిపించింది. అయితే అక్కడ ఉన్న అబ్బాయి ఇన్స్టాగ్రామర్ ఇన్ఫ్లుయెన్సర్ అంట. నాకు అప్పుడు తెలియదు, మా స్టూడెంట్స్ చెప్తే తెలిసింది. సో నాకైతే ఇది చిన్నగా నచ్చింది. ఇన్ఫ్లుయెన్సర్ ఎవరో మీకు తెలిస్తే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఇక్కడైతే నాకు మెయిన్గా చాలా దగ్గర నేను స్ట్రాబెర్రీ అండ్ చాక్లెట్ తిన్నాను. ఇక్కడ నాకు ఏమనిపించిందంటే ఫస్ట్ వెరీ ఫ్రెష్ స్ట్రాబెర్రీస్, ఫ్రెష్గా ఉన్నాయి స్ట్రాబెర్రీస్ అన్నీ, ప్రతి బౌల్లో ఫ్రెష్గా ఉన్నాయి. అండ్ చాక్లెట్ వచ్చేసి డిఫరెంట్ చాక్లెట్స్ అండ్ చాక్లెట్ అండ్ రిచ్ అరోమా కూడా అందులో ఉండింది. నాకైతే చాలా నచ్చింది. అంటే అంత స్వీట్ తిని అంత బ్యాడ్ జరిగినప్పుడు ఇలాంటి మంచి ఫుడ్ తింటే చాలా మంచిగా అనిపిస్తుంది కదా. సో అక్కడ వాళ్ళు అడుగుతున్నారు ఏ ఛానల్ ఏంటి అని చెప్పి, రివ్యూ కూడా చెప్పండి అని చెప్తున్నారు. సో నాకైతే పిచ్చిగా నచ్చింది గైస్. అసలు ఎంత నచ్చిందంటే నేను చెప్పలేను. మళ్ళీ దానికోసం నేను సిటీ వెళ్ళినప్పుడు నాకు 4-5 times వెతికా, అది నాకు దొరకలే. వాళ్ళు పెట్టలేదో లేదా వాళ్ళు పెట్టే టైంకి నేను వెళ్ళట్లేదో లేదా వాళ్ళకి వీక్లీ వన్సే టైమింగ్స్ ఉంటాయో నాకు తెలియదు. మీకు ఎవరైనా తెలిస్తే చెప్పండి. రెడ్ అండ్ చెర్రీ స్టాల్ పేరు నాకైతే చాలా నచ్చింది. సో మీకు ఎవరైనా తెలిస్తే నాకు చెప్పండి ఏ టైంలో ఉంటుంది ఏంటి అని చెప్పి. నేను ఈ వీడియోని ఇంతకన్నా అందంగా తీర్చిదిద్దలేను గైస్, ఎందుకంటే నేను అనుకున్నది ఒకటి అయ్యింది. సో డెఫినెట్గా నేనైతే చాలా కష్టపడ్డాను ఈ వీడియో కోసం అండ్ ఎడిటింగ్ కోసం అండ్ వీడియో షూట్ చేయడం కోసం కూడా. ప్రాపర్ టీమ్ లేక ఏమో నాకు తెలియదు. అండ్ ఆల్సో నేను బిగినర్ కదా, మేబీ అందుకే నాకు ఇంత కష్టం అనిపించింది. సో ఇక్కడ చెప్పాను కదా స్టార్టింగ్లో రోడ్ బ్లాక్ చేస్తారు అని చెప్పి నేవీ డే కోసం. సో మళ్ళీ రిటర్న్ తిరిగి వెళ్ళామన్నమాట. డ్రైవ్ చేసుకొని అంత దూరం మళ్ళీ రివర్స్లో. నా కష్టాలు అన్నీ ఇన్ని కాదు. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చకపోయినా పర్వాలేదు, ఎందుకంటే నేను అంత ఎఫర్ట్స్ పెట్టినా సరే వీడియో సరిగ్గా రాలేదు. సో అందులో నా తప్పు లేదు అండ్ మీకు నచ్చకపోవడంలో మీ తప్పు లేదు. సో ఒకవేళ నచ్చకపోయినా నా ఎఫర్ట్స్ని చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి అండ్ అలానే లైక్ కూడా చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.